నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, శాకుంతలం సినిమా ఫ్లాప్ అనే టాక్ వస్తుంది. సో గుణశేఖర్ గారు ఎప్పుడు ఇంతే, భారీ సెట్టింగ్లు వేసేస్తూ ఉంటారు, భారీ బడ్జెట్ పెడుతూ ఉంటారు, కాకపోతే సినిమాను ఎంతగా ఫ్లాప్ చేస్తూ ఉంటారు అంటూ గుణశేఖర్ గారి గురించి మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? కొంతవరకు కరెక్టే. లేకపోతే అంత మంచి టాలెంటెడ్ డైరెక్టర్కి సినిమాలు లేకుండా ఎందుకు పోతాయి కనుక ఈ సినిమాలో ప్రధానంగా ఏంటి కథ వస్తూ అని చూసుకోవాలి. అది మిస్ అయ్యాడు. తర్వాత శకుంతల పాత్ర ఎక్కడ హైలైట్గా ఉంటుంది, ఎక్కడ ప్రేక్షకుల్ని క్యాప్చర్ చేస్తుంది అది చూసుకోవాలి. ఆ డ్రామా మిస్ అయ్యాడు. తర్వాత సమంత తెలుగు అమ్మాయి కాదు కదా, ఎంతైనా తెలుగు భాష మాట్లాడుతుందంటే ఆ మాటల్లో కొంత వక్రీకరణ ఉంటుందన్నమాట. అంటే తెలియక, భాష తెలియక అట్లాంటి వ్యక్తి చేతేమో శకుంతల సంభాషణలు పలికిస్తే ఎంత అర్ధరహితం అది. తర్వాత ఇప్పుడు మనకి ఒక ఇప్పుడు మన సమంత పక్కన యాక్ట్ చేస్తున్నారంటే అది ఎవరో మన అందరికీ తెలిసినటువంటి ఆయన ఎవరు, మన ముమ్ముట్టి కొడుకు దుల్కర్ ఉన్నారు కదా, దుల్కర్ సల్మాన్. అట్లాంటి వాళ్ళ చేత ఎవరి చేతైనా చేయించినట్టయితే అంటే మంచి అందగాడై ఉండాలి, బాగా తెలిసిన వాడై ఉండాలి. మొన్న ఆ నాగశ్విన్ మహానటి సినిమాలో దుల్కర్ సల్మాన్ వేశారంటే కారణం ఆయన ఎవరు జమినీ గణేష్ని గుర్తు చేశాడు అన్నమాట. అంత అందంగా ఉన్నాడు కాబట్టి అది ఇక్కడ సక్సెస్ అయింది. ఇక్కడ అలా కాకుండా ముక్కు మొహం తెలియని వాడిని ఎవరో తీసుకొచ్చి చేస్తే ఇతను తెలియని అబ్బాయే కానీ అందంగా అయితే ఉన్నాడు కదా. అంతేనమ్మా. అంటే అందంగా ఎవరికి కావాలమ్మా? అందంగా 190 మంది ఉన్నారు. అందంగా నాగేశ్వరరావు అంత అందంగా ఎవరు లేరా? మరి నాగేశ్వరరావు గారికి ముసలి వయసుకి ఎందుకు వచ్చింది? శోభన్ అంత అందంగా ఎవరు లేరా? కృష్ణ గారు అంత అందంగా లేరా? వాళ్ళు జనంలో తెచ్చుకునే ఇమేజ్ అది. ఇప్పుడు చిరంజీవి గారు చూసినట్టే ఎన్టీ రామారావు గారితో కంపేర్ చేస్తే అంత అందగాడ, కానీ జనంలో తెచ్చుకున్నాడు ఇమేజ్ ఆ ఖైదీ సినిమాతో. మరి ప్రజల్లో ఒక హీరో అంటే చిరంజీవి అంటే అనిపించుకున్నాడు అన్నమాట. అలాగే ఇప్పుడు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు కేవలం జనంలో తెచ్చుకుని ఇమేజ్ బట్టి డే బై డే వాళ్ళు సాధించిన విజయాలు బట్టి వాళ్ళకి జనంలో ఆదరణ ఉంటుంది. ఈయన అలా కాకుండా అందంగా ఉన్నాడు, కరెక్టే. అందంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వచ్చి అలాగే వెళ్ళిపోయారు, వచ్చిన దారిని వెళ్ళిపోయారు. కానీ అట్లాంటి వ్యక్తిని పెట్టుకుని పొరపాటు అంటున్నాను అన్నమాట డైరెక్టర్గా. తర్వాత ముఖ్యంగా ఆ సినిమా అంతకాలం చేయడం కూడా అది కరెక్ట్ కాదు. వేడివేడిగా సినిమా చేయాలా, బాగా ప్రమోట్ చేయాలా, జనంలో కుదిరేయాలి. తర్వాత ఏదో అర్హా గురించి చెప్తున్నారు కానీ ఇవన్నీ కేవలం వీళ్ళు వ్యక్తిగతంగా ఒకరినొకరు పొగుడుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించుకోవడమే కానీ పొగడవలసిన సందర్భం ఏమొచ్చింది? అంత గొప్ప ధనం ఏముంది గనక. మరి ఆ గుణశేఖర్ ఎప్పుడు అంతే. ఆ రుద్రమదేవి అలాగే చేశాడు. ఆ రుద్రమదేవిలో ఏం చేశాడు? బ్రహ్మాండంగా ఉండేలాగా చేశాడు ఎవరిని, అనుష్కని. తర్వాత ఏం చేశాడు? ఆ రుద్రమదేవి హస్బెండ్గా అంటే మామూలుగా చెప్పడం మాట. హస్బెండ్ అని పూర్తిగా చెప్పాడా గట్టిగా అంటే అది కూడా లేదు, రానా అని చూపించాడు. మరి దానికి బదులుగా ఏదో హీరో చూపించినట్టయితే ఆ రుద్రమదేవులను కాసేపు ఇంకెవరైనా హీరోని పెట్టి గోన గన్నారెడ్డిగా ఎవరు మన ప్రభాస్ని పెట్టినట్టయితే, గోన గన్నారెడ్డి అంటే కృష్ణరాజు తాలూకు డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఆ కృష్ణరాజు చేయకపోయినా ఏం చేయిస్తే ఎంత బాగుంటుంది. కానీ ఇట్లాంటి తప్పులు ఎందుకు చేస్తున్నాడో గుణశేఖర్ నాకైతే అర్థం కాదు. గుణశేఖర్ గారు రాజమౌళి గారితో కంపేర్ చేసుకుంటున్నారు. ఇలాంటి హిస్టారికల్ కథలో లేకపోతే భారీ భారీ సెట్టింగ్లు వేయించడం, ఈ గ్రాఫిక్ వర్క్ వీటన్నిటిలోనూ రాజమౌళితో పోటీ పడుతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఎవరు వార్తలు చెప్పేవారు? ఫూల్స్. అంటే యాక్చువల్గా బుర్రకాయ లేని వాళ్ళు ఎవరు ఆ వార్తలు చెప్తారు. కానీ ఎక్కడ రాజమౌళి, ఎక్కడ గుణశేఖరు? రాజమౌళి అన్బ్యాలెన్స్గా ఇప్పుడు రెండు
బయాస్గా ఉన్నప్పుడు బ్యాలెన్స్గా ఉంటాడు. తను తీసుకున్న కథ ఏమిటి, తను ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు, తను తీసుకున్న ఆర్టిస్టులు ఎవరు, ఆర్టిస్టులు ఎన్ని మార్కులు తెచ్చుకుంటారు, ఇది మన భాషలో కాకుండా ఇతర భాషల్లో ఎలా రీచ్ అవుతుంది, అక్కడున్న సెంటిమెంట్లు ఏమిటి, ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఉన్నట్టయితే ప్రపంచ భాషల్లో ఉన్న భాషల వాళ్ళు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, దీన్ని ఎన్ని యాంగిల్స్లో ప్రమోట్ చేస్తే ఈ సినిమా నిలబడుతుంది, ఎంత దూరం ఆలోచిస్తాడు. వేరేజ్ రాజమౌళి అండ్ వేరేజ్ గుణశేఖర్. ఇది కొంచెం నిదానంగా కూర్చొని ఆలోచించినంత మాత్రంలో అందరూ రాజమౌళి అయిపోరు కదా. నిదానంగా కూర్చొని అలా అంటే చెంపల కింద చేయి పెట్టుకొని అలాగ ఆలోచించినట్టయితే అది ఆలోచన కాదు, ఎక్కడో శూన్యంలో చూడడం అవుతుంది. ఆలోచన అనేది కనిపించాలి, ఆలోచన అనేది వినిపించాలి, ఆలోచన అనేది ఒక్కసారి మనం త్రుళ్ళి పడి ఏం ఆలోచించారా అనిపించాలి. అది చేసేది రాజమౌళి, అది చెయ్యింది గుణశేఖర్ అన్నమాట. గుణశేఖర్ ఆయనతో కంపేర్ చేసుకోవడం కొంత అమాయకత్వం. సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసి గ్లిమ్స్ రిలీజ్ చేసి ఓకే ఆ సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. సో ఇది కూడా సినిమాకి మైనస్ అనుకోవచ్చా? డెఫినెట్గా. అదే ఇప్పుడు చెప్పాను నేను. అంతా ఇలాంటి సినిమాలన్నీ వేడివేడిగా తయారీ, వేడివేడిగా ప్రమోట్ చేసుకొని వేడివేడిగా రిలీజ్ అయ్యి అటు ఇటు అయిపోవాలన్నమాట. మళ్ళీ దీని గురించి ఆలోచించేలాగా ఉండకూడదు. కానీ డ్రై అయిపోయింది సినిమా. డ్రై అయిపోయి ఏమైపోయిందంటే సినిమాలో వెట్నెస్, ఆ ఫ్లేవరు, ఆ గ్లో తగ్గడం మూలంగా ఇక్కడ ఏంటంటే ఏమాత్రం కొంచెం వీక్గా ఉన్నాక బాధేస్తారు అంతే. ఎక్కడైనా సరే పాము కనిపించిందంటే ఏం చేస్తారు, పావును కొట్టినప్పుడని చూసావు నువ్వు, పావును కొట్టినట్టయితే ఒకడు కొడతాడు, అది వెలవెల్లాడిపోతుంటే ఇక వచ్చి చేతిలో కర్రను ప్రతి ఒక్కరు కూడా కొడతాడనమాట, చావు కొట్టేస్తారన్నమాట. అలాగా ఏమాత్రం వీక్గా ఉన్న సినిమా, ఏమాత్రం ఏదైనా ఆర్టిస్టులో ఇంకేదైనా లోపం కనిపించినా చావు బాధేస్తారు. ఈ ట్రెండ్ మారాలి. సినిమాను బతికించుకోవాలి కానీ సినిమాని చంపేసుకుంటే వాళ్ళకే వస్తుంది. ముఖ్యంగా ఈ శాకుంతలం సినిమా డైలీ సీరియల్ కన్నా అధ్వానంగా ఉంది అంటూ కొంతమంది అంటున్నారు. అవును, అంటే మరి ఆయనకి కొంతవరకు ఏదో క్లాసిక్ మంచి ఎపిక్ తీశాననే ఫీలింగ్ ఆయనకు ఉంది. అది ఆ ఫీలింగే ఆయన పూర్తిగా దెబ్బతినేలా చేసింది. రేపు పొద్దున్న గుణశేఖర్కి ఎవరైనా సినిమా ఇస్తారా? గుణశేఖర్ సినిమా కంటే గుణశేఖర్ కూతురు బాగా చేస్తుంది సినిమాలు, చిన్న సినిమాలు పెద్ద లాభాలు పొందుతుంది. గుణశేఖర్ కూతురు, కోటి రామకృష్ణ కూతురు, తర్వాత ఇంకెవరు, గుణశేఖర్, కోటి రామకృష్ణ, చిరంజీవి గారి కూతురు, ఎవరెవరు, చిరంజీవి గారి కూతురు, నాగబాబు గారి కూతురు, నిహారిక, నాగబాబు, వీళ్ళందరూ బాగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదిస్తూ బాగా సక్సెస్ఫుల్గా ఉన్నారు. మరి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న గుణశేఖర్ ఎందుకో ఎటో పోయి ఏదో చేసి ప్రజల్ని కంప్లీట్గా కన్ఫ్యూజ్ చేసి సినిమా అటర్ ఫ్లాప్ అనిపించుకుంటాడు. అదే నాకు అర్థం కావటం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.